సో ఈ ఎలక్షన్స్లో త్రిష ఇన్ఫ్లుయెన్స్ కానీ త్రిష పాత్ర కానీ లేదా ఆమె పాపులారిటీ కానీ ఎంతవరకు విజయ్ పార్టీకి ఉపయోగపడింది అనుకోవచ్చు? అది మనం చూసినట్టయితే వెరీ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అంటే అభిమానులు విజయ్కి ఉన్నంత ఎక్కువగా క్రేజ్ ఇక్కడ త్రిషాకి ఉన్నప్పటికీ ఇది కేవలం రూమర్స్ అని చెప్పొచ్చు. ఈరోజు మే 4న త్రిష పుట్టినరోజు అవడంతో ఆమె తిరుమలకి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే వీరిద్దరూ కూడా అంటే సంగీత డివోర్స్ కేసు ఫైల్ చేయడము, నటుడు టీవీకే అధినేత విజయ్ పైన. ఆ తర్వాత విజయ్ అలాగే త్రిష కలిసి ఒక ఫంక్షన్కి సేమ్ దుస్తుల్లో, అంటే ఇక్కడ తమిళనాడులో ఏంటంటే ఒకటే కలర్ దుస్తులు ధరించి పట్టు వస్త్రాలు ధరించి ఏదైనా పెళ్ళికి అటెండ్ అయితే వారిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారని ఓపెన్గా ఒప్పుకుంటున్నట్టు. ఇవన్నీ కూడా ఎవరు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయనప్పటికీ కూడా విజయ్ అన్ని టెంపుల్స్కి వెళ్ళి పూజలు జరిపించడం, అలాగే త్రిష కూడా తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి వెళ్ళి పూజలు జరిపించడం జరిగింది. కానీ త్రిష ఇక్కడ ప్రత్యేకంగా విజయ్ గెలుపుకి ఎటువంటి సహాయం కానీ లేదా తను చేసేటువంటి పూజలు కానీ ఇక్కడ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. త్రిషకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఎవరు కూడా అఫీషియల్గా దీన్ని మాట్లాడరు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా విజయ్ ఫ్యాన్ బేసే ఎక్కువగా పనిచేసిందని చెప్పొచ్చు. ఆయనకు ఉండేటువంటి క్రేజ్. మొత్తంగా చూస్తే మనం తమిళనాడులో దళపతే అధిపతి అనేది క్లారిటీ వచ్చేసింది తమిళనాడు రాష్ట్రానికి. ఇక బెంగాల్లో అధికారే అధిపతి అనేది క్లారిటీ వస్తుంది. సువేందు అధికారి ఆయన అక్కడ బీజేపీ చీఫ్గా ఉన్నారు. తర్వాత మమతా బెనర్జీ మీద 2 చోట్ల ఆయనే గెలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే భవానీపూర్లో మమతా బెనర్జీ మీద ఆయన అధికారంలో ఉన్నారు, అలాగే ఆధిక్యతలో ఉన్నారు. అలాగే నందిగ్రామ్లో కూడా ఆయన ఆధిక్యతలో ఉన్నారు మమతా బెనర్జీ మీద. ఇక్కడ విషయం ఏంటంటే పోయినసారి గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీని ఆయన ఓడించారు. తర్వాత ఆమె వేరే స్థానం నుంచి పోటీ చేసి గెలిచి సీఎంగా కంటిన్యూ అయ్యారు. సో ఈ సిచ్యువేషన్లో అధికారే అధిపతి అవుతారా? బెంగాల్లో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? బీజేపీ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి? టీఎంసీ యొక్క రియాక్షన్స్ ఏంటి? మిగతా వాటికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇచ్చే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.